పాకిస్తాన్ను చూస్తుంటే ఆరంభ సూరత్వం అనే నానుడి గుర్తొస్తోంది. ప్రారంభంలో చేసిన హడావుడి చివరిదాకా కొనసాగించలేకపోతోంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యుద్ధానికి సై అంటూ ప్రగల్భాలు పలికిన ఆసిఫ్ మునీర్ ప్రస్తుతం అడ్రస్ లేకుండా గల్లంత్ అయిపోయారు. ఆయన సైనికులే ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 4500 మంది సైనికులు, 250 మంది సైనిక అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అనుకుంటున్నారట. మరి ప్రస్తుతం మునీర్ కిమ్ కర్తవ్యం అని చూస్తున్నారట. ప్రత్యేక కథనంలో డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే నిజంగానే జాలేస్తోంది. ప్రగల్భాలు పలకడంలో పాక్ నుంచి మించిన దేశం మరొకటి లేదేమో. తరచూ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వడానికి తహతహలాడుతోంది. భారత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కావాలనుకుంటే 24 గంటల్లో పాకిస్తాన్ నేలమట్టం చేయగల సత్తా ఉంది. మరి అదే పాకిస్తాన్ విషయానికి వస్తే 24 గంటలు కూడా యుద్ధం చేయలేని పరిస్థితి. మరి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే చేతిలో డబ్బుంటేనే అంతా సవ్యంగా జరుగుతుంది. ఇండియా వద్ద $650 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. అదే పాకిస్తాన్ వద్ద కేవలం 10 లేదా 15 బిలియన్ డాలర్లు ఉంటాయి. అది కూడా సౌదీ అరేబియా నుంచి అప్పుగా తెచ్చుకుంది. దాన్ని ఖర్చు చేయడానికి వీలుండదు. ఆ డబ్బు చూపించి రుణం తెచ్చుకుంటాయి. ఆర్థికంగా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేయడం అసాధ్యం. ఘోరంగా ఓడిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. అయితే కొన్ని దేశాలు వెనకుండా ఆయుధాలతో పాటు ఆర్థికంగా సాయం చేయొచ్చు, కానీ దానివల్ల పాకిస్తాన్కు పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఇక యుద్ధం చేయాల్సిన సైనికులు క్రమంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇక సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఉదాహరణ, ఉన్నతాధికారులు తమకు ఆదర్శంగా ఉండి దశ చూపించాల్సిన అసీం మునీర్ లాంటి వారు తమ యుద్ధం కంటే ముందు తమ కుటుంబ సభ్యులను ప్రత్యేక విమానాల్లో బ్రిటన్కు లేదా అమెరికాకు పంపించేశారు. కేవలం మునీరే కాకుండా ఇతర సైనిక ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యులను ప్రత్యేక విమానాల్లో విదేశాలకు పంపించేశారు. ఇది పాక్ సైనికులు మానసికంగా బాగా కుంగదీసింది. ఇక యుద్ధంలో పాల్గొని సాధారణ సైనికుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని భయపడి వారంతా మూకుమ్మడి రాజీనామా చేసి తప్పుకుంటున్నారు. పాకిస్తాన్లో ఇప్పటి వరకు 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు రాజీనామా చేసి తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. కళ్ల ముందు యుద్ధం ముంచుకొస్తుందని తెలుసుకున్న సైనికులు గంపగుత్తుగా రాజీనామా చేయడం పాక్ ప్రభుత్వానికి పాకిస్తాన్ మిలిటరీ అవమానంతో పాటు షాకు గురి చేస్తోంది. ఈ నెల 22వ తేదీ అంటే గత మంగళవారం నాడు పెహల్గాంలో లష్కర్ టెర్రరిస్టులు 26 మంది హిందువులను వారి మతం అడిగి మరీ చంపడంతో యావత్ దేశం బగ్గుమంది. కాగా ఈ దాడులు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని తెలుస్తోంది. లష్కర్ మిలిటెంట్లకు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చి ఇండియాకు పంపించిందని చెబుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఈ ఏడాది అక్టోబర్లో రిటైర్ కావాల్సి ఉందట. పదవి నుంచి దిగిపోయే ముందు ఇండియాకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద పని చేసి దిగిపోవాలని చూస్తున్నాడన్న టాక్ రావల్పిండిలో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే తమ ప్రాణాలకు ముప్పు తప్పదని పాక్ సైనికులు ఒక నిర్ణయానికి వచ్చారు. అది కాకుండా కుటుంబ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా వస్తోంది. వెంటనే రాజీనామా చేసి వచ్చేయాలని ఒత్తిడి రావడంతో పెద్ద సంఖ్యలో సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని ది డైలీ గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తే వారిని చూసి మరికొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాక్ ఆర్మీ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భారీ షాక్లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే కొన్ని కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. కాగా పాక్ సైనికుల విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి అభద్రతా భావానికి గురవుతున్నారు. బలూచిస్తాన్తో బలోచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోపక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ చేతిలో పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులకు సవాలు విసిరే స్థాయికి చేరుకున్నారు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత తెహరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ పాక్ భద్రతా దళానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఇటు టీటీపీ అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యం పాక్ సైనికులేనని బహిరంగంగా ప్రకటించారు. కనిపించిన ప్రతి సైనికుడిని లేపేస్తున్నారు. ఇప్పటికే పాక్కు చెందిన వేలాది మంది సైనికులు వీరి చేతిలో ప్రాణాలు కోల్పోయారు, పోతున్నారు కూడా. చోటామోటా బలోచ్ టీటీపీలను ఎదుర్కోలేని పాక్ ఆర్మీ సూపర్ పవర్ కాబోతున్న ఇండియాను ఎలా ఎదుర్కొంటుందని భావించిన పాక్ సైనికులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ను వెనుక నుండి ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న దేశాల విషయానికి వస్తే పాక్కు పొరుగున ఉన్న చైనా, మరో మిత్రదేశం ఇస్లామిక్ సిద్ధాంతాలను ప్రమోట్ చేస్తున్న టర్కీ, ఇండియాపై అక్కస్తో చైనా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చే అవకాశాలున్నాయి. ఇక చైనా తర్వాత పాకిస్తాన్ అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసేది టర్కీ. కాగా టర్కీ కూడా ఇస్లామిక్ భావజాలాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తోంది, జిహాద్ను దగ్గరుండి ప్రోత్సహిస్తుంటోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే విఫలమైన దేశం, స్థిరత్వం లేదు. అంతర్గతంగా దేశం కుక్కలు చించిన విస్తరలా తయారైంది. ఉగ్రవాద సిద్ధాంతాలు కలిగి ఉంది. ఆర్థికంగా రాజకీయంగా అస్థిరత్వం నెలకొంది. ఏ క్షణంలోనైనా దేశం కుప్పకూలే స్థాయికి చేరుకుంది. అయితే కొన్ని దేశాలు తమ స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నాయి. ఇక మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం చైనా, టర్కీ రెండు దేశాలు పాకిస్తాన్కు అండగా ఉంటాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా చైనా ఇప్పటికే పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అక్కడ అతిపెద్ద ప్రాజెక్టులు చేపట్టింది. కాబట్టి పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడానికి చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అది కాకుండా ఇండియా కూడా క్రమంగా ఆర్థికంగా ఎదుగుతోంది. అది చైనా కంటగింపుగా మారింది. దీంతో పాటు ఇరు దేశాలకు మధ్య సరిహద్దు సమస్య ఎలానూ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని చైనా పాకిస్తాన్కు అండగా ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పీఓకేలో కొంత భాగాన్ని చైనాకిచ్చి ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ కార్యకలాపాలు చేయడానికి తన వంతు సాయం చేస్తోంది. దీంతో చైనా ఇండియాపై ఒత్తిడి పెంచడానికి వీలవుతుంది. ఇదిలా ఉండగా మరోపక్క పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు సమకూర్చకపోయినా సైద్ధాంతిక పరంగా అండగా ఉంటుంది. జిహాద్ ఎలా చేయాలో కొత్త కొత్త మెళకువలు నేర్పుతుంది. ఇదిలా ఉండగా 1998లో న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్ట్లో చైనా పాకిస్తాన్కు అణ్వాయుధాలు తయారు చేయడంలో సాయం అందించిందని వెల్లడించింది. కాగా చైనా సాయం లేనిదే పాకిస్తాన్ అణ్వాయుధాన్ని చేయలేదని ఎన్వైటీ రిపోర్ట్లో పేర్కొంది. అయితే ఇండియాకు వ్యతిరేకంగా చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. చైనా సరఫరా చేసిన జెట్ FC-31 యుద్ధ విమానాలు దేనికి పనికిరావని నిపుణులు తేల్చి చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్కు 2021లో భారీ డిస్కౌంట్తో ఇచ్చిన సబ్మెరైన్లు స్టాండర్డ్ ఆపరేషన్ నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని టాక్ వినిపిస్తోంది. ఇక అసలు సమస్య ఇండియాకు టర్కీ నుంచే. సోదర ముస్లిం దేశం కాబట్టి ఆసియాలో తన హవా నడిపించుకోవాలనుకుంటుంది. అందుకే పాకిస్తాన్తో బలమైన సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. ఇస్లాం పేరుతో పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. చైనా తర్వాత ఆయుధాలు ఎక్కువగా కొనుగోలు చేసేది టర్కీ నుంచి. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ తర్వాత చైనా కూడా ఇండియాకు దగ్గరైంది. ఇండియాలో తమ ప్రోడక్టులు అమ్ముకొని లబ్ధి పొందాలనుకుంటోంది. అందుకే జిన్పింగ్ కూడా అంత పట్టుదలకు పోకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాడు. ఇక జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తాజా పరిణామాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నాడు. పరిస్థితి చూస్తుంటే పాకిస్తాన్లో ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఎవరిపై పట్టు లేకుండా పోయింది. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి. చివరకు సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిని తమకు ఈ కొలువులు వద్దురా బాబు, బతుకుంటే బలుసాకు తింటామని రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. తాజా పరిణామం మునీర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.